బలవంతంగా దీన్ని ఈ ఇంట్లోనే దాచారు. బంగారం, నిన్ను కిడ్నాప్ చేసి ఈ ఇంట్లోనే దాచిపెట్టారు కదా? ఇంతకీ పులిహోర నువ్వే చేసావా? మ్మ్. ఐ లవ్ యూ. ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా. కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా. అనాదిగా వస్తున్న ఈ ఆచారం అబద్ధం కాదని రుజువు చేయి. నీవు సత్యమైన తల్లివని మరోసారి నిరూపించమ్మా. तेरी मेरी मेरी तेरी मेरी प्रेम कहानी है मस्त मस्त నువ్వే లేనా జీవితం సోగగళ్ళ సోయగం తాగుతుంటే మనసు నిండా ఇష్క్ ఇష్క్. చిరునామా తన చిరునామా మరచిపోయనే. చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే. సీతకొక చిలుకాల. హలో అక్క. టీను, ఏం చేస్తున్నారే? ఏం లేదు. భోజనాలు అయ్యాయా? అది అమ్మేం చేస్తుంది? అమ్మా మరి ప్రేమ చెప్పమ్మా. ఏమైందమ్మా? నీ గొంతల్లా ఉందేంటి? అబ్బే ఏం లేదమ్మా. నాన్న విన గొడవ చేశాడా? ఏం లేదని చెప్తున్నాను కదా. మీరు శ్రీశైలంలోనే ఉన్నారు కదా? లేదమ్మా, శ్రీశైలానికి దగ్గరలో ఒక ఫారెస్ట్లో ఉన్నాం. ఫారెస్ట్లో ఉండడం ఏంటి? ఏమైంది? ఏమన్నా ఇబ్బంది వచ్చిందా? ఇబ్బంది ఏం కాదమ్మా, అదృష్టం మనకెదురొచ్చింది. శ్రీశైలానికి దగ్గరలో ఉన్న అడవుల్లో ఒక గూడెం ఉందమ్మా. ఇక్కడ మల్లన్న దొర అని ఈ గూడానికి పెద్దయిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆకుపసర వైద్యంతో మన పాపకి మాట తెప్పిస్తానని చెప్పి వాళ్ళ కులదేవత ముందు ఆ ఆకు పసరు పెట్టి పూజ కూడా జరిపించాడు. ప్రేమా నిజంగానా? అవునమ్మా, మల్లన్న దొర చెప్పిందాన్ని బట్టి, ఆ దేవత గురించి మేం చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి పాపకి మాటొచ్చేస్తుందని మాకు నమ్మకం వచ్చింది. మేమిప్పుడు ఆ గూడెంలోనే ఉన్నాం. రేపటికల్లా పాపకి మాటొచ్చేస్తుందమ్మా. మళ్ళీ మన చిట్టి తల్లి మాట్లాడబోతోంది. ఏంటేను రేపటికల్లా మన బంగారానికి మాట వస్తుందంట. ప్రేమ ఏదో పసరు వైద్యం చేస్తుందట.
నిజంగానా అమ్మా? ఆ. ప్రేమ, ఆ, ఆ పసిదానికి మాట రాగానే ఫస్ట్ నాతో మాట్లాడించమ్మా. సరేనమ్మా, ఉంటాను. సరే, జాగ్రత్తమ్మా. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ ప్రశ్నలు పలికిన పసితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, ప్రశ్నలు పలికిన పసితో బ్రతుకగా వచ్చిన సతినోయ్, మాటలు మూటకమాయే నటనలు నేర్చెను చాలా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. రేపు ఇంట్లో నుండి ఆ పార్వతి పొద్దు పొద్దున్నే వచ్చి ఏడ ముగ్గేత్తది. ఏడ బండ్ల కింద జాగ్రత్తగా చూసి బాంబు పెట్టు. అలివేలు, ఇప్పుడు నువ్వు పేరు చెప్పవే. నేను మా ఆయన వచ్చాం. ఒరే మనవడా, ఇప్పుడు నువ్వు కూడా చెప్పరా. నేను నా భార్య పద్మావతి వచ్చాం. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని. నువ్వు నా జీవితాన్ని, నా ప్రాణాన్ని ఎప్పుడో కప్పేశావు. చంపేయకుండానే సమాధి చేసేశావు. చిత్రసేన్ గారు గీసిన బొమ్మని, నా రాధ పంపించిన లెటర్ని, ఇవే కాదు, ఆఖరికి నా హార్ట్ ఫ్రెండ్ ఇచ్చిన $1 కూడా దాచేసావు. ధను సార్, కొంచెం స్పీడ్ గా వెళ్ళండి. నందిక రేటే పెళ్ళినది కనిపించట్లేదు సార్. త్వరగా వెళ్ళి పార్క్ చేసి రండి, నేను లోపలికి వెళ్ళొస్తాను. పాపనిటివి. అయ్యో నా బిడ్డ, మా అక్కకి నేనేం సమాధానం చెప్పాలి? రేఖ, నీ బిడ్డ అనకు. ఇప్పుడు నీ బిడ్డ కూడా మా బిడ్డే. దాన్ని రక్షించడం నా బాధ్యత. ఇయ్యనరా మేనరికం పడదంట, ఇయ్యను అని అన్న. మా చెల్లెలు వచ్చింది ఎమ్మడి, మా చెల్లెలు వచ్చి తీసుకొని పోయింది. ఏంటి డబ్బా తీసుకొని వచ్చి మమ్మల్ని ఏందో పిల్లకి టానిక్ చూపించిండు, ఇసం దాగి కోరెంటీలా. ఎప్పుడు గొరకొస్తుందో తెలియదు. మంచం మీదకి వెళ్ళేసి ఇట్లా లేసి పెట్టుకుని ఇట్లా అంతోడు అసలు. ఆయనతోటి అక్కడ పోయి వచ్చిన సంగతి అంతా ఈమె దగ్గర. ఇప్పుడు ఆడ కబడ్డీ ఆడొచ్చిన, నీతో ఆడను ఇలా కబడ్డీ.
వాళ్ళ అన్న వాళ్ళ నోరు తెస్తే నాయన నా పచ్చబోతాను. మాట ఏదంటే తప్పు అంటే నేను ఇంత మందిలో మీకు తల పండించిపోతా మేడం. వినండి నేను మాత్రం కాపురం చేయను మేడం, వాళ్ళు చంపేశారు నన్ను. పోలీస్ స్టేషన్ కైనా హైకోర్టుకైనా ఢిల్లీకైనా నీదేం చెల్లదు. నువ్వు వాని వంశం నిలబెట్టినా నేను అని ఇట్లా చిట్టుకోలు కొట్టి చెప్తున్నా. అమ్మ నాయన పిలుపు లేకుండా చేస్తావా పిల్లని? చేసుకో చేసుకో. ఒకసారి ఆడదానికి అబార్షన్లైనా డెలివరీలైనా సగం జీవితం చచ్చిపోయినట్టు. అట్లాంటిది ఆవిడ ఇంకా కూలి చేసుకుంటుందంటే సిగ్గులేదు మొగాడుగా నీకు? ఇంటి పని చేసి నీ వంటి పని చేసి మళ్ళీ కష్టపడాలా? ఏం మాట్లాడుతున్నాను? ఓనీ పాపం అంటుంటే నెత్తినెక్కి కూర్చుంటున్నావు. పళ్ళు రాలగొట్టేస్తాను పెద్ద చిన్న చూడకుండా.